రైట్. ఇక మనకు బీఆర్ఎస్ నుంచి బచ్చు శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి శ్రీనివాస్ గారు. బచ్చు శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్. రాజేష్ గారు గుడ్ మార్నింగ్. ఓకే అండి. ఏంటి కేటీఆర్ పైన ఎంక్వైరీ షురూ అయిపోయింది, ఎంక్వైరీ స్టార్ట్ చేశారు, ఏసీబీ ఎంక్వైరీ చేయాలని చెప్పి విచారించాలని చెప్పేసి నిన్న క్యాబినెట్లో కూడా చర్చ జరిగింది. కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఏమనిపిస్తుంది? ఒకవేళ అంటే కేటీఆర్ పైన ప్రభుత్వం ఈ ఫార్ములా అస్త్రం ప్రయోగిస్తే ఏంటి పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు రాబోతాయా? ఎందుకంటే కేటీఆర్ కాదు, నెక్స్ట్ కేసీఆర్ అంటున్నారు, హరీష్ అంటున్నారు నిన్నటి మాటల్లో చూస్తే. మొట్టమొదట 60 వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలు అన్న శ్రీనివాస్ రెడ్డి గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి, రామ్మోహన్ రావు గారికి నమస్కారం సార్. ఇప్పుడు ఇది 4 నెలలు అవుతుంది. వీళ్ళు ప్రజలను మానసికంగా లేకపోతే వాళ్ళకు పాపం మాట్లాడుకోవడానికి విషయం లేక పదే పదే ఇది వీళ్ళకు ఒక దొరికింది. ఏమంటారు, ఈ ఫార్ములా ఈ రేసింగ్ విషయంలో కేటీఆర్ గారు ఇచ్చిందని ఆయన ఏదో పాపం శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. వెరీ ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డేనే కేటీఆర్ గారు అవును నిజమే, ఈ విషయంలో అరవింద్ కుమార్ గారు నోట్ ఫైల్ తయారు చేశారు, దానిపైన నేను సంతకం పెట్టాను, మేము ఫండ్స్ రిలీజ్ చేసింది వాస్తవమే, దీనిపైన ఏ విధమైనటువంటి విచారణ ఎదుర్కోవడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను, తర్వాత వచ్చే పరిణామాలకు ఒకవేళ దీన్ని చూపించి ముందు పెట్టి ముద్దాయిగా చేసి మీరు జైల్లో పెట్టినా కూడా జైలుకు వెళ్ళడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నా, జైల్లో యోగా ధ్యానం లాంటివి చేసి మంచి ఫిట్నెస్ తో బయటకు వచ్చి ప్రజల్లోకి వెళ్ళి మీ గురించి మాట్లాడతాను అని ఆయన పదే పదే చెప్తున్నారు. మళ్ళా దీంట్లో బెదిరింపులు లేకపోతే రాజకీయ పరమైనటువంటి లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తే అది వాళ్ళ మూర్ఖత్వం. ఎందుకంటే అది సమీప భవిష్యత్తులో అంటే రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మా పార్టీలో అంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు లాంటి వ్యక్తిని ఎన్నికల ముందు ఖచ్చితంగా ఏదో ఒక సాకు చెప్పి అరెస్ట్ చేయాలి అనేటువంటి ఆలోచన వారు చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ అయితే మరకంటించాలి, మనం నిజాయితీ నిరూపించుకొని బయటకు వచ్చి అవన్నీ మాట్లాడడానికి మాకు కవిత గారికి 200 రోజులు పట్టింది. అట్లనే ఇప్పుడు కేటీఆర్ గారిని లేకపోతే కేసీఆర్ గారిని అయితే పాపం వాళ్ళ ఆలోచన చేయకుండొచ్చు, పాపం ఆయనకు కూడా భారీ ఎత్తున విద్యుత్ ఒప్పందాల పేరిట ఇట్లాంటి అంశాలను తెర మీదకి తీసుకొచ్చి చేసిన అభివృద్ధిని చెప్పలేని పరిస్థితుల్లో ప్రజల్లో తమ మంచివారిగా మిగిలిపోవడానికి ఎదుటి వాళ్ళను చెడ్డగా చూపించేటువంటి ప్రయత్నంలో చాలా గొప్పగా పనిచేస్తుంది. అంటే ఒకటి శ్రీనివాస్ గారు, అంటే ఇప్పుడు ఈ కార్ లిస్ట్ లో అంటే ఇలా ఎక్కడ ఎలాంటి మనీ లాండరింగ్ జరగలేదంటారా మీరు? ఒకవైపు ఏమో జరిగింది, పక్క ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఒకవైపు మంత్రి చెప్తూ ఉన్నారు. ఈ మంత్రి చెప్పిండు, మాజీ మంత్రి ఒప్పుకున్నాడు కదా. ఇప్పుడు నేను ఆరోపణ చేసినప్పుడు నాకు తెలియదు, నేను భయపడిపోతున్నా, అయ్యో నాకు తెలియదు, అరవింద్ కుమార్ కే తెలుసు అని అనలేదు కదా. హీఈస్ వెరీ స్ట్రాంగ్లీ టెలింగ్, ఆయన చాలా గట్టిగా చెప్తున్నారు, నేను చేశాను, నేనే ఈ ఫార్ములా ఈ రేసింగ్ చేజారిపోకుండా నిధులు ఇచ్చాము, విడుదల చేశాము అని చెప్తున్నారు కదా. ఆయన తప్పించుకుంటే భయపడితే మనం కూడా అనుకోవాలా, ప్రజలు కూడా అనుకోవాలా, అవును కేటీఆర్ గారు డబ్బులు మిగిలించుకోవడానికి జేబులో వేసుకోవడానికి మనీ లాండరింగ్ చేసిండ్రు, లేకపోతే డబ్బులు ఇచ్చిండ్రు, లేకపోతే వేరే చోటికి మళ్ళీ ఇచ్చిండ్రు, ఇట్లాంటివన్నీ మనం మాట్లాడచ్చు. ఆయన ఒప్పుకుంటున్నారు. ఒప్పుకోకపోతే తప్పు చేసినట్టు, మరి ఒప్పుకున్నా తప్పు చేయలేనట్టు అంటే విచారణకు తేలుతుంది. విచారణ పేరిట ప్రభుత్వం ఖచ్చితంగా గడిచిన అనుభవము, ఆయనకు కలిగిన అనుభవము కేటీఆర్ గారికి కూడా ఇవ్వాలి అని ఆయన తాతాలాడుతున్నట్టు అనిపిస్తుంది. అయినా సరే మేము దాన్ని కూడా ఎదుర్కోవడానికి చట్టపరంగా బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత ప్రభుత్వం లేవనెత్తే ఏ అంశాన్నైనా ఎదుర్కొంటది. దానికి బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ నాయకులు చాలా సిద్ధంగా ఉన్నారు. దీంట్లో ఎలాంటి ఇక్కడ నిన్న క్యాబినెట్ లో చర్చ బట్టి చూస్తే ఖచ్చితంగా కేటీఆర్ జైలుకు పంపించే అవకాశం అయితే కనబడుతుంది వాళ్ళ మాటల్లో బట్టి చూస్తే, మంత్రుల మాటలు చెప్తున్నాం కదా సార్. నేనైతే నా ప్రిడిక్షన్ ఏంటంటే పర్సనల్లీ రాబోయే ఎన్నికల ముందు పంపించాలి, అంటే పార్టీని బలహీనపరచాలి అనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు సాధించిన సంవత్సర కాలంగా సాధించిన ప్రగతిని ప్రజల ముందు ఉంచి మెప్పు పొందలేకపోతున్నారు. ఎందుకంటే హైడ్రా పేరిట అరాచకం, మూసీ పేరిట గందరగోళం,
వాళ్ళు ప్రజల్లో గందరగోళం సృష్టించారు. ఇట్లాంటివి చేసి వాళ్ళు సంక్షేమంలో పడిపోయింది. గురుకులాలలో మీరు చూసిండ్రు, గురుకులాలలో మొత్తము 48-49 మంది పిల్లలు చనిపోయిండ్రు. ఇవి చర్చ జరుగుతుంది. తెలంగాణ సమాజం అంతా వీటన్నిటి గురించి ఆలోచిస్తుంది. మంత్రులు, ఐఏఎస్లు, ఎమ్మెల్యేలు, ఇంకెవరో వాళ్ళందరూ వెళ్ళి ఒక్క పూట భోజనం చేసి వచ్చిండ్రు. తెల్లారి ఈరోజు ఖమ్మం కీసర గురుకుల పాఠశాలల్లో ఎలకలు కరిచినాయి, మేము ఉండం బాబు అని పెద్ద ఎత్తున పిల్లలు బయటికి వెళ్ళిపోతున్నారు. ఇది వాళ్ళ పరిస్థితి. అంటే పాలన పైన ఈ రోజు కూడా పట్టు సాధించలేదు ఈ ప్రభుత్వం అని నాకు అనిపిస్తుంది. ఇంకెప్పుడు మరి 5 ఏళ్ళు కూడా ఇట్లనే గడిపేస్తారేమో. ఇంకొకటి, అప్పు తెచ్చే సంవత్సర కాలంలోనే 85,000 కోట్ల అప్పు తెచ్చి నెలకు 2,500 కోట్ల రూపాయలే వడ్డీలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉందని కాగ్, ఆర్బీఐ లాంటివి చెప్పినా కూడా మేము 6,500 కడుతున్నాం, మేము 6,500 కడుతున్నాం అని అంటున్నారు. ఎందుకు కడుతున్నారు, ఎవరు కడుతున్నారు? గత ప్రభుత్వం చేసిందే 4.5 లక్షల కోట్లు అయితే 7 కోట్లు అంటారు. గత ప్రభుత్వం సాధించినటువంటి అభివృద్ధి కాస్తో కూస్తో మిగిలిపోతే మీరు ఈరోజు రిబ్బన్లు కట్ చేసి మీ ఖాతాలో వేసుకుంటున్నారు. తప్పులేదు, ఎందుకంటే గడిచిన ప్రభుత్వంలో సాధించినటువంటి ప్రగతి కానీ, సంక్షేమం కానీ, సుస్థిరత కానీ, అప్పులు కానీ, ఆస్తులు కానీ క్యారీ ఫార్వర్డ్ అయిపోయి. ఇట్లాంటి సందర్భంలో మీరు అస్తమానము 7 లక్షలు అని ప్రతి ఒక్క చెవులో వెళ్ళేటట్టు దాన్ని ప్రచారం చేసుకుంటున్నారు. కానీ నిన్న కుర్మ భవనాల ముఖ్యమంత్రి గారు స్వయాన కట్ చేసింది. ఈ రోజుకి అది తయారైంది కాదు. మొన్న బ్రాహ్మణ వెల్లెంలలో ఎక్కడ అసెంబ్లీలో కనీసం అసెంబ్లీలో చర్చ కూడా జరగనీయట్లేదు. బీఆర్ఎస్ పార్టీ ఏదో ఒక అంశాన్ని తీసుకొని గందరగోళం చేస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. అయ్యా నారాయణ భగవంత సీఎం గారు, మేము చర్చ జరగాలని పట్టుబడుతున్నాం. చర్చ జరగనివ్వట్లేదు. వాళ్ళకు చర్చించడానికి లేదు. వాళ్ళకు ఒక భయం పట్టుకుంది. ఏమంటే మా దగ్గర సబ్జెక్ట్ లేదు, వాళ్ళు సబ్జెక్ట్తో వస్తారు, మాట్లాడడానికి మాటలు లేవు. కాబట్టి ఏదో విధంగా అసెంబ్లీని వాయిదా వేయించాలనేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ముందుకెళ్తారు. ఇప్పుడు ఒక అంశం అండి, ఇప్పుడు మీరు నిన్నటి అంశం ఏంటంటే అసెంబ్లీలో ఈ లగచర్ల ఇష్యూను చర్చించాలని చెప్పేసి మీరు పట్టుబడుతున్నారు. అక్కడ రైతులను జైలుకు పంపించడము, అదేవిధంగా బేడీలు వేసిన అంశాన్ని గతంలో మీరు కూడా అదే పని చేశారనేది ఈరోజు చెప్తున్నారు. మీరా రైతుల గురించి మాట్లాడేది? ఖమ్మంలో రైతుకు బేడీలు వేసి తీసుకెళ్ళినది మర్చిపోయారా? మీకు అర్హత లేదు, రైతుల గురించి చర్చించాల్సిన అర్హత లేదు అనే విధంగా చెప్తూ ఉన్నారు. వాస్తవమే, ఎవరు మర్చిపోరు, చరిత్రను ఎవరు మర్చిపోరు. నేను ఈ రోజు అవునన్నా కాదన్నా మీరు గుర్తు చేశారు కదా, మీరు బేడీలు వేయలేదా అని ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు కదా. వాస్తవమే కదా, బేడీలు వేసింది ఖమ్మము మిర్చి రైతుకు వేసింది వాస్తవమే కదా. మరి అదే మాట్లాడండి, అదే అసెంబ్లీలో చర్చించచ్చు కదా. మరి ఎందుకు మీరు దాని మీద లఘుచర్ల మీద వెనక్కిపోతున్నారు? మీరు కూడా అనండి, ఆ రోజు మీరు ఖమ్మంలో వేయలేదా అనండి.